ఉత్తర తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భూపాలపల్లికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాలలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ చేస్తూ వచ్చింది. మనం చూడొచ్చు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇక భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల లాంటి జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాలలో అత్యంత భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులంతా కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడికక్కడ నదులు, వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రజలందరినీ కూడా. ఇక ఇదే అంశంపై ఐఎండీ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో నార్మల్గా ఉంది. రాబోయేటువంటి 1-2 రోజుల్లో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి అనేటువంటి వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ ఐఎండీ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా రేపు, ఎల్లుండి, అదేవిధంగా ఈరోజు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? మనకి గత 2 రోజుల క్రితం మనకి వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం తీరాన్ని దాటడం జరిగింది. ఉత్తర ఒడిశా ప్రాంతంలో తీరాన్ని దాటి తర్వాత అది పశ్చిమ దిశలో ప్రయాణిస్తూ ఇంచుమించు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి క్లోజ్గా నిన్నటికి చూసినట్టయితే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం ఇంటెన్సిటీ తోటి ఇప్పటివరకు కూడా ఇంకా ప్రయాణించడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలో గత 2 రోజులుగా విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో అతి భారీ వర్షం 12 సెంటీమీటర్ల పైబడి కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. చాలా జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయింది. ఈ రోజు కూడా ఈ సిస్టమ్ మనకి ఈ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతం మీదుగా పశ్చిమ దిశలోనే ప్రయాణిస్తూ ఇంచుమించు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి క్లోజ్గా మూవ్ అవుతుంది. సో దీనివల్ల ముఖ్యంగా మనకి ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతంలో ఈరోజు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఈ జిల్లాల్లో 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల పైబడి కూడా మనకి వర్షపాతం పడే అవకాశం ఉంది. మనకి ఉత్తర తెలంగాణలోని అంటే ఇప్పటికే ఈ జిల్లాల్లో చాలా 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. నిన్న మొన్న కూడా మనం చూస్తుంటే ఈ రోజు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే 20 సెంటీమీటర్ల వరకు వర్షం వస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది రెడ్ అలర్ట్ జారీ చేసిన? రెడ్ అలర్ట్ జారీ చేసిన నిన్న మనకి ఈ ప్రాంతంలో 12, 17, 18 సెంటీమీటర్ల వరకు కూడా మీరు అన్నట్టుగా వెరీ హెవీ రెయిన్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. సో దీని దృష్ట్యా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి కూడా అవకాశం ఉన్న జిల్లాలను కూడా మనం మార్క్ చేసి ఫ్లడ్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది మనకి. అలాగే మనకి సమీపంలోని రాష్ట్రాల నుంచి వచ్చే వాటరు ఈ ప్రాంతంలో నిన్న మొన్న కురిసిన వాటర్ వల్ల ఈ ప్రాంతంలో వాగులు, వంకలు కూడా పొంగి పొరలే అవకాశం ఉంది. సో ఈ వివరాలన్నింటినీ కూడా మనము స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి మనం ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి? మిగతా జిల్లాలు చూసినట్టయితే ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాలు, అలాగే ఈశాన్య తెలంగాణలోని అన్ని జిల్లాలు చూసినట్టయితే ఇటు కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షం అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే సూచన ఉంది. సో ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన మధ్య తెలంగాణలోని జిల్లాలన్నింటిలోనూ కూడా మనకి ఈ హెవీ రెయిన్ఫాల్ 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం
వర్షపాతం పడే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సార్, హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కనబడుతుంది. హైదరాబాద్ సిటీలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది? ఈదురుగాలులు కానీ అదేవిధంగా భారీ వర్షాలు ఏమైనా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? హైదరాబాద్ సిటీలో మనకి గత 2 రోజులు బట్టి కూడా మోడరేట్ రెయిన్ రికార్డ్ అవుతుందండి. మనకి 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు హైదరాబాద్ సిటీలో రికార్డ్ అవుతుంది. అయితే ఈరోజు ఒక 2-3 ప్రాంతాల్లో మనకి హెవీ రెయిన్ఫాల్ కేటగిరీ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు కూడా వర్షపాతం పడే సూచన ఉంది. సో ఈ జిల్లాలన్నిటికీ ఈ 3 జిల్లాలకి కూడా మనం అలర్ట్ పెట్టడం జరిగింది, ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఈ జిల్లాల్లో 3 జిల్లాల్లోనూ మోడరేట్ రెయిన్ చాలా చోట్ల పడే అవకాశం ఉంది. 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు చాలా చోట్ల రెయిన్ పడే అవకాశం ఉందిగా 1-2 ప్రాంతాల్లో మనకి 7 సెంటీమీటర్ల దాటి కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సార్, ప్రధానంగా గడిచినటువంటి 3-4 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అంటే మొత్తం లోటు వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందా? ఎట్లా ఉంది? మనకి ఒక 10 రోజుల క్రితం వరకు చూసినట్టయితే మనకి ఈ వర్షపాతం లోటు ఇంచుమించు 33% వరకు ఉండే. మనకి జూన్ 1వ తారీఖు నుంచి ఈ లోటు వర్షపాతం 33% ఉండగా గత 5-6 రోజులుగా పడుతున్న వర్షాలతోటి ప్రస్తుతం మనకి లోటు 10% చేరుకుంది, -10% చేరుకుంది. ఒక 4-5 జిల్లాలు మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ కూడా అంటే 20% నార్మల్ కంటా 20% అధికంగా ఉంటే మనము ఎక్సెస్ రెయిన్ఫాల్గా పరిగణిస్తాము. సో 4-5 జిల్లాలు మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా 13 జిల్లాలు మనకి డెఫిషియెంట్లో ఉన్నాయి. ఇది అంటే ప్రధానంగా రాబోయేటువంటి ఈ రోజు అదేవిధంగా రేపు కూడా జిల్లాల్లో తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనంజయ్తో రాము 10 టీవీ, హైదరాబాద్.